మిత్రునికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని డిసైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన స్వప్నకి దీపమనే దివ్య జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి మన ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఎప్పుడు విలేజ్కి వస్తున్న స్కూల్ దగ్గర నుంచే మన ఊళ్ళో వస్తాం. సో ఎక్కడ చదువుకున్నా ఇంటర్ డిగ్రీ ఎంబీఏ అన్ని జ్ఞాపకాలు ఉన్నా స్కూల్ జ్ఞాపకాలు అనేవి ఎవరు మర్చిపోలేదు. సో స్కూల్ ఫ్రెండ్స్ పడేవారు. సో మ్యారేజెస్ అయినా మనకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనం నేర్చుకుంటాం స్కూల్ ఫ్రెండ్స్. సో స్కూల్లో నేర్చుకున్న విషయాలు మాత్రమే నాకు ఇంటి ఎంబీఏ అయిపోయిన తర్వాత గుర్తున్నాను. ఎందుకంటే స్కూల్లో అయితే నేర్చుకున్న విషయాన్ని మర్చిపోను. హైదరాబాద్ ఒక మాట చెప్తారు, ఇది స్కూల్ కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మంచి పాట చెప్తారు, వస్తారు పాఠాలు చెప్తారు. మన ఎగ్జామ్స్, హైయర్ స్టడీస్, ఇవే ప్రోగ్రెస్. కానీ మనం ఏం చదవాలి, ఫ్యూచర్లో ఏం అవ్వాలి అని మన స్కూల్ నుంచి అనుకుని బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు నేర్పిస్తున్నాం ఏంటి ఆలోచిస్తున్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. కానీ చాలా కొత్తగా చాలా సంతోషంగా అనిపించింది. సో మీకు అలా అందరికీ ఉంటుంది. స్కూల్ ఎన్ని జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి. ఎప్పుడైనా మనం టైం పాస్ కానప్పుడు ఈవినింగ్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత స్కూల్లోకి వెళ్ళినప్పుడు అరే అలా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి పై చదువులకు వెళ్ళాలన్నా
యూ. ఓకే, థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు రాకేష్ రెడ్డి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. జనగాంలో రూరల్ కేవీలో కోయంబత్తూరు బై రూరల్ కేవీలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ఇంత గొప్పగా మనకు విద్య చెప్పి ముందుకు నడుస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ప్రతి వారికి నిలవేళలా రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మనకు ఈ గెట్ టుగెదర్ పార్టీ గురించి పద్మాంజలి మరియు స్వప్న మనకు ఫోన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అనుకున్నాను, కానీ దీనికి ముందుకు తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇంతటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన వారిద్దరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎవరి వైపు వారు ఒక స్టేజ్లో ఉన్నారు. మనకు తెలిసినంత వరకు కొంతమంది ఉన్నారు. అందరి డీటెయిల్స్ అయితే తెలియదు. 10వ తరగతి జ్ఞాపకాలు అనేది మేము 8వ తరగతిలో రోడ్లకు వచ్చాము. అప్పుడు సార్ వాళ్ళు అందరు ఉన్నారు. ఇద్దరు సార్ సైకిల్ మీద వచ్చేవారు. ఆనాటి జ్ఞాపకాలు మధురమైనవి. రవిసార్ ఏమో పిల్లల పెళ్ళి అలాంటివి చాలా చేసేవారు. రామ్ సార్ ఏమో లాస్ట్ స్పెషల్ పెట్టుకొని దేవుడు అని చెప్పేవారు. అలాంటి జ్ఞాపకాలు చాలా వరకు గుర్తుకున్నాయి. వెంకటేష్ సార్ ఇక చెప్పని అవసరం లేదు. అందరికీ సార్ను చూస్తేనే కొద్దిగా భయం. సార్ అంటే కంపల్సరీ ఏరియాలో ఉండవలసిందే. అప్పుడు చదవకున్నా కానీ అప్పటికప్పుడు చదువుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళం. రాలేదంటే మనకు మనలో కొద్దిగా సంతృప్తి ఉండేది. అప్పుడు సార్ రాలేదు, ఈ రోజు కొద్దిగా బయట పడ్డం అనే ఉద్దేశం ఉండేది. కృష్ణమూర్తి సారు ఒక పీరియాలో ముందు పోయేట పెన్షన్ కాకుండా ముందు తెచ్చుకున్న వాళ్ళందరూ కాలేదు. సార్ వల్ల తెలియదు. సాయంత్రం వరకు బయట తిరిగి టైంకు ఇంటికి వెళ్ళేవాళ్ళం. అది ఒక రోజు 2 days జరిగింది. సారీ సార్ రోజు నాకు ఇలాంటి స్థితిలో ఉన్నామంటే సార్ వాళ్ళ కారణం. దానికి ఇప్పుడు రుణపడుతాం. ఉద్యోగాలు కూడా మనం పెద్దపడి కాబట్టి మనకు దగ్గర ఉండదు కాబట్టి ఇంతవరకు ఎప్పుడు గడపలేదు. ఇక మీద అందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని అప్పుడప్పుడు కాంటాక్ట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరూ నాకు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చదవలేదు. నా కొడుకు గురించి నేను అక్కడ తెలియదు. కానీ నేను 8th నుంచి 8వ వచ్చి చదువుకుంటున్నాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. చాలా అంటే చాలా. అప్పుడు రవిష్మ ఎవరైనా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారండి, కానీ నేను చదివేదాన్ని. ఆ విషయమే వచ్చి ఒక డాడీ సార్ తోటి మాట్లాడారు. ఇలా చదువుతుంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి అమ్మాయి అది అని చెప్పాలంటే సార్ నన్ను పర్సనల్గా కేర్ తీసుకొని మరి నువ్వు రోజు ట్యూషన్ లాగా చెప్పి పైతగ్ర సిద్ధాంతం నేను మర్చిపోనండి. నాకు బస్ అలా ఇచ్చింది సార్. అది ఆ విషయం అసలు నేను మర్చిపోను. ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చాలా ఉన్నాయండి. సార్ సిద్ధు సార్ గారు అందరూ తెలుగు మీడియాలో మాట్లాడుతుంటే అమిత, నేను, రమ, స్వప్న వీళ్ళు ఒక బెంచ్. చాలా అంటే చాలా అలర్ట్ చేసేవాళ్ళు. మిమ్మల్ని అందరినీ క్యూరియాసిటీ వస్తారు, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతారని చాలా సార్లు కూడా అన్నారు. ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ అండి. వెంకటేష్ సార్ అంటే భయం అని చెప్పారు, కానీ చాలా ఫ్రీనెస్ ఉంటుంది సార్ దగ్గర. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ చెప్పే మాటలకి. వెరీ థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్ రక్షణ హాస్పిటల్లో చేస్తారు. నేను జనరల్ స్కాన్ సెంటర్లో వర్క్ చేస్తాను. నాకు ఒక బాబు 3 years. సుహాన్ సార్ అని పేరు. వీళ్ళు చాలా కామెంట్ చేస్తున్నారు. అక్కడ కూర్చున్నా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడే
ఏం మాట్లాడలేకపోతున్నా. ప్రతి ఒక్క టైం వస్తుంది ఇక్కడ ఎవరు మీరు మాట్లాడాలి మీ గురించి రెండు మాటలు కూడా అక్కడ వచ్చి మాట్లాడిస్తారు మాట్లాడండి మాట్లాడి కాదంట స్కూళ్ళకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇప్పుడు నా పేరు నీలబాబు. నేను ఇంటర్ జనగాంలో చేశాను, డిగ్రీ జనగాంలో చేశాను, ఎంబీఏ వచ్చేసి భువనగిరిలో వర్షల కాలేజీలో చేశాను. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మన సార్లు నాకు ఒకప్పుడు మన రవిసార్ గారు మ్యాచ్ చెప్పినప్పుడు నేను ఇక్కడ చూసేవాడిని. సార్ 20 మార్కులకు 20 మార్కులు తక్కువ వస్తాయని సార్ రాసుకురామలేదు. నేను ఒకరోజు రాసుకురాలేదు, రాసుకొచ్చి కానీ అబద్ధం చెప్పాను సార్లు. అది ఇంటి దగ్గర ఉందని చెప్పాను. ఇంటి దగ్గర ఉందని చెప్పాను. అది రేపు తీసుకురా అంటే చెట్టకలేసి ఉంది, రాయలేదు సార్ ఇక తీసుకురా అన్నాడు. అది తీసుకురాకపోతే ఏం చేసాడు, ఆఫీస్ ఉంటే పెట్టింది సార్. కానీ అది నేను రాలేదు. సార్ చెప్పడం వల్ల మ్యాథ్స్ వల్ల అప్పుడు నేను ఎంత నెగ్లెక్ట్ చేశానో ఇప్పుడు మ్యాథ్స్లో నేను అంత పర్ఫెక్ట్. నేను ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను. మ్యాథ్స్లో నేను ఒక మేనేజర్కు నేను ఐడెంటిఫై చేస్తున్నాను. అట్లా ఇప్పుడు నన్ను వెంకటేష్ సార్ గురించి చెప్పాలంటే నన్ను ఎప్పటికీ కాంపొనేటర్ టీమ్ లీడర్ అనేటోడు, ఎప్పటికీ ఆర్గనైజేషన్ చేస్తావు అనేటోడు. నేను ఇప్పుడు అదే పని, ఏ ఫంక్షన్ కానీ ఎక్కడ మన స్టూడెంట్ కానీ ఆర్గనైజ్ చేసినా నేను కంపల్సరీ పాల్గొంటాను, అందరికీ టీమ్ లీడర్గా వర్క్ చేస్తాను. రాము సార్ వచ్చేసి నన్ను అబ్దుల్ కలాం అనేటోడు. అబ్దుల్ కలాం అని ఎందుకంటే నాకు తెలియదు, కాబట్టి అట్లా పిలిస్తే నాకు మంచిగా అనిపించింది. సిద్ధు సార్ వచ్చేసి మన తెలుగు వ్యాఖ్యానం గురించి సూపర్గా చెప్పేటోడు. ఇప్పటి వరకు మన తెలుగు అనేది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. సార్ చెప్పిన పదాలు ఎప్పటికీ గుర్తుంటాయి. సార్ చెప్పిన ఇంగ్లీష్ మాత్రం ఓపెన్ చెప్పాలంటే నాకు సరిగ్గా రాదు, కానీ దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తాను. అంతా గూగుల్లోను అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చాలా తప్పు చేస్తాము. అప్పుడు టీచర్స్ మందలించినప్పుడు తిట్టుకునే వాళ్ళం, బట్ వాళ్ళు ఎందుకు మందలించేవారు అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మాకు కూడా లైఫ్లో అనుభవం అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడడానికి ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్గా ఉంది. సార్ నా పేరు వచ్చేసి రమాదేవి. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ వచ్చేసి HDFCలో పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్. అంతే సార్. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి మేడం. సార్ ఉన్న హైదరాబాద్ సార్. ఒకటి మనం ఏంటంటే మనము నేర్చుకోలేకపోయింది మన పిల్లలకు నేర్పించాలనేది ఒకటి అనుకుంటున్నాను సార్. సార్ ఇక మేము ఇంకా కొన్ని విషయాలు కూడా ఇక్కడ కూడా నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం టీచర్స్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు స్టడీ వరకు నేర్చుకున్నాము, లైఫ్లో అనుభవాలు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం సార్. ఈరోజు థ్యాంక్ యూ అండి అందరికీ. హలో, నా పేరు కృష్ణారెడ్డి. నూతన కృష్ణారెడ్డి. మాది లక్ష్మీపురం విలేజ్. మేము 8th క్లాస్లో పొడటూరుకు రావడం జరిగింది. ఇక అందులో భాగంగా ఈరోజు ఈ 3వ విద్యార్థుల సమ్మేళనం అనేది కార్యక్రమానికి ఈ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ టీచర్లందరినీ కానీ మిగతా స్నేహితులందరినీ కానీ ఇన్వైట్ చేయడానికి బలంగా ప్రయత్నించినటువంటి స్వప్న కానీ పద్మాంజలి కానీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవగానే కాదనకుండా వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా నా కృతజ్ఞతలు. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే నేను 8లో వచ్చేసరికల్లా ఈ టీచర్తో అందరితో పాటు యోహన్ సార్ గారు కూడా ఉండేది. కానీ వెంకటేష్ సార్ గారు అడిగి కాంటాక్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ మొన్న కోవిడ్ ఫస్ట్లో చనిపోయాడంట. సో అది కొంచెం బాధాకరమైనటువంటి విషయము. కోవిడ్ వల్ల అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఇంకొకటి నర్సరేట్ సారు కూడా రాలేకపోవడం, వాళ్ళ కొడుకు ఏదో ప్రాబ్లం ఉండడం, ఈరోజు వరకు కూడా వస్తా అనుకున్నాడు కానీ రాలేకపోయాడు. సో అది కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము.
మిగతా కార్యక్రమాలను కూడా మన వెంకటరెడ్డి సార్ గారు, రాము సార్ గారు, కృష్ణమూర్తి సార్ గారు వీరందరూ ఉండి కూడా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇంకొకటి విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడైతే నాకు ఉన్నటువంటి కుటుంబ కారణాలైనా కావచ్చు, ఇంకా ఇతర కారణం వల్ల నేను చదువుకోవడానికి కానీ స్కూల్కి రావడానికి కానీ కొద్దిగా వెనుకబాటు జరిగింది. అయితే ఇంకా కొంతమంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ కూడా వాళ్ళ కాలేజీలకు వాళ్ళ పేరెంట్స్తోనే హ్యాపీగా ఉండడము, ఏదైతే ఉన్నత స్థాయిల గురించి ఇది పట్టణాలకు కానీ హైదరాబాద్ కానీ ఇంకా వివిధ ఇన్స్టిట్యూట్లకు పోవడం కూడా చూస్తే నాకు కొంచెం బాధగా అనిపించేది. నేను కూడా పాస్ అయ్యి నేను కూడా వీళ్ళతో పాటు చదువుకుంటే ఎంత బాగుందో అనేటువంటి ఆలోచన కూడా ఉండేది. వెంకటరెడ్డి సార్ గారి చొరవతోని మరొకసారి ఫీజు కట్టడం జరిగింది, పాస్ అవ్వడం జరిగింది, ఏకశిల ఐటీఐ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అప్రెంటిస్ జనగామ డిపో ఆర్టీస్లో డీజిల్ మెకానిక్ అప్రెంటిస్షిప్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఉన్నటువంటి కొద్దిపాటి కంప్యూటర్ జ్ఞానంతో అలా బీపీ సెక్షన్లో అసిస్టెంట్ సిస్టమ్ సూపర్వైజర్ బీపీ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే నా తోటి ఉంటున్నటువంటి విద్యార్థులు నాకు ముందు ఎప్పుడైతే పోయి చదువుకుంటున్నారో వాళ్ళకు నేను ఒక బస్ పాస్ జారీ చేసే అధికారిని అయితే నేర్చుకొని దొరికింది. కాకపోతే మొన్నటి వరకు హెచ్ఎండీలో అవుట్పుట్ స్థాయిలో పనిచేయడం కూడా జరిగింది. తర్వాత నా కుటుంబం కానీ నా ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మెరుగుపడడం జరిగింది. వ్యవసాయం కానీ ఇంకే విషయాలలో కానీ అన్ని రకాలుగా నేను సంతృప్తి పొందడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఒక ఉద్యోగాన్ని అయితే సంపాదించుకొని తనదైన శైలిలో వాళ్ళకు వీలైన విధంగా విద్యను అందరికీ బోధన చేసి ఒక్కొక్కరికో సబ్జెక్ట్ అంటే ఒకే స్కూల్లో అందరూ కూడా ఒకే సబ్జెక్ట్ చేస్తే వీలు అవకాశం ఉండదు. ఆ సారి జ్ఞాపకాలు ఎప్పుడు మనలోనే ఉంటాయి. సారి యొక్క ఆత్మ సాధించడానికి అమ్మాయిలు అబ్బాయిలు వీటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు మీరు 10వ తరగతి వరకు పాఠశాల చదివిన తర్వాత ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి మీ పేరు తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ ఉంటున్నారు, మ్యారేజ్ అయిందా కాలేదా అనే అంశాలు కనుక చెప్పినట్లయితే మాకు మేము తృప్తి పడతాం. ఎందుకంటే మా విద్యార్థులు ఈ స్థాయికి ఎదిగించడానికి తృప్తి పడడానికి విషయాలు మాకు పూర్తి స్థాయిలో మీరు వివరించాలి. వ్యవసాయం చేస్తున్నా చెప్పాలి, ఏది చేసినా కానీ ఖచ్చితంగా మాకు వివరించాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే చాలా రోజులు అయితే మీకు గుర్తుపట్టడం కానీ మీ పేరు కూడా మాకు గుర్తుండగానే పోవచ్చు. కాబట్టి స్పష్టంగా మాట్లాడాలి. నా పేరు అమిత. నేను బీఈడీ కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ జాబ్ చేశాడు.
కొందరైతే ఏదో 10th క్లాస్లో పేపర్ పాడే తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ రాస్తున్నారు. దాదాపు 11 సంవత్సరాలు కట్టింది. చాలా కూడా చాలా మా అందరి కోసం బయట నా వ్యక్తిగత విషయానికి వస్తే నా పేరు నరేష్ రెడ్డి. నాది 2011లో 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత 2011లో ఇంటర్ అయిపోయింది. తర్వాత డిగ్రీ తెలంగాణలో జరిగింది. తర్వాత కాకతీయ పారామెడికల్ కాలేజీలో డిప్లొమా ఆర్థోపెడిక్స్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఐటీఐ పెట్టుకున్నాను. ప్రజెంట్ అంటే బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్. దాంట్ల గురించి మీకు అనుబంధాలు చెప్పండి. మెదడుగా కాదు మెదడు మా హలో కాదమ్మా, నువ్వు ఎంబీఏ చదివినావు. మేము నువ్వు ఇంటికి అడుగుతున్నాను. ఆయన ఏం చేస్తుండ్రు, నువ్వేం చేస్తున్నా క్లాస్ రావట్లేదు. మన హౌస్ వైఫ్ పక్కన ఇక్కడ అవుతుందంట. నేను ముందుగానే స్పష్టంగా చెప్తున్నా బాబు, మీరు చేసే పని మీరు మాకు కావాలి. తర్వాత మీరు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నాతో స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, మా లక్ష్మణపురం. నేను డిగ్రీ పూర్తయింది. రెండేమో పడవలు ఇంటర్ ఏబీవీ కాలేజ్ గంగా. నేను డిగ్రీతోనే చదువు ఆపేస్తున్నాను. నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఓన్గా కారణంతోనే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ మీద ఓనర్ నేను ప్రస్తుతానికి అయితే ఆనందంగా ఉన్నాను. ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు. విషయానికి వస్తే నాకు ఫేవరెట్ సార్ వెంకటేష్ సార్. సార్ పాఠం ఎక్కడో వెళ్ళిపోయేది, ఎక్కడితో వెళ్ళిపోయేది. దానికి వచ్చే వరకు మొదటి నువ్వు ఏ నిధులు అనేసి మాట్లాడేది. ఆ సార్ ఏకమైన చెప్పాలో దొరకలేక ఆనందమయ్యేది. ఇంకా తిరుగుతారు. నాకు ఇది అమ్మాలే రాకపోయేది. ఇదే అమ్మాలు జ్ఞానంలో నిలబడుతున్నారంటే నేను కూర్చొని ఉండేది. అర్థం కాక దేశీ బాధ అనుకుని ఉంటుండే. కృష్ణారెడ్డి సాధన చెప్పి నిలబడి గొడవ చేపించేందుకే మీరందరికీ నాకు కొంచెం వస్తు అనుకునేది కాబట్టి మాత్రం ఎగ్జామ్స్లో మాత్రం రాకపోయేది. లక్ష్మణపురం అందరూ లైన్లో ఉంటున్నది. ఫస్ట్ నేను రాకుండా ఉంటుంటే ఎదుగుతుంటే 10 మంది వచ్చేది. అందరూ నాలుగు కాపీ వచ్చేది. నాకు మాత్రం 2 3 వచ్చేది. ఈ కాపీ వచ్చేది 10 మార్కులు వచ్చేది. అలాగే సిద్ధుతాలు మాత్రం పద్యం మాత్రం ఎంత మంచిగా చదివినా కానీ నాకు రాంగం తీసుకోవాలి, నాకు రాంగం రావాలి అని చెప్పి అదే సిద్ధుతాలు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో మాకు సైకిల్ ఉండేది. కొత్త సైకిల్ అప్పుడే ఉండేది. అప్పటితో బ్యాటరీ కూడా ఉంటుంది కదా. కొత్త ఇబ్బంది పెట్టారు. రామసార్ నమస్కారాలు.
అందరూ చాలా చాలా ఆహ్వానించాను. చెన్నై వెళ్ళాను, మరిగా ఎప్పుడు వన్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. 3 years 13 to 16 క్లాసులో చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఊళ్ళో ఉంటున్నాను. ఊళ్ళో ఉపయోగించుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. మా ఆయన అగ్రికల్చర్లో చేస్తాడు. నేను నా ఫ్రెండ్స్ని కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మా ఊరు నుండి ఒకే అమ్మాయిని 8 members. నేను నా ఫ్రెండ్స్ మిస్ అయిపోయాను కదా, చాలా బాధపడేదాన్ని. నాకు ఒకరోజు పద్మనాభకి ఫోన్ చేసి ఇలా గెట్ టుగెదర్ పార్టీ చేస్తున్నాము అని అడిగారు. అడిగితే నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ ఏ రోజు ఎందులో పాల్గొనలేదు. నా వైఫ్ అయినా చాలా ఆనందంగా ఉండాలి అని ఒకే ఒక తిరుపతితో నన్ను పంపించారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒకటే నా ఈజీగా నన్ను వెంకటరెడ్డి సార్ ఎప్పుడు ఒక మాట అనేవారు. ఎప్పుడు తుమ్మాలు ఎందుకు కొడతావు అని అడిగేది నన్ను. ఎప్పుడు మీ నాన్న తీసుకొని రా, నువ్వు స్కూల్ గడికి రావద్దు అని చెప్పేది. ఏ రోజు నేను ఇంకా ఫీల్ అయ్యేదాన్ని మా ఇంట్లో పరిస్థితులను బట్టి. కానీ ఈరోజు నేను బండి మీద వచ్చేటప్పుడు మా నాన్నకి చెప్పాను. చెబితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరెడ్డి సార్నే అడిగాడు, వెంకటరెడ్డి సార్ వస్తున్నాడా అని. ఎందుకు అంటే మా నాన్నకి చాలా చాలా పూర్తిగా జ్ఞాపకం వచ్చాడు కాబట్టి వెంకటరెడ్డి సార్నే అడిగాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా నాన్న కూడా. నేను ఈరోజు నాకు పిల్లలు లేరు, కానీ నా ఫ్రెండ్స్ తోటి నా బాధ చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరని ఫీల్ అయిపోయాను. పద్మాంజలికి ఫోన్ చేయడం వలన నేను ఏదైనా ఫ్రెండ్స్కి ఏదైనా షేర్ చేసుకోవడానికి నాకు అని అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉన్నాడో ఈ మాట నాకు తెలియకపోతున్నాను. నాకు ఇంతలో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. అందరికీ నా పేరు రాకేష్. నేను 7th ఇక్కడ చదువుకున్నాను. అండ్ నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రోడ్ సేఫ్టీలో చేస్తున్నాను. సైట్ వచ్చేసి లక్నోలో నడుస్తుంది. సంపత్ కాల్ చేశాడు, గెట్ టుగెదర్ ఉందని వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ నా కృతజ్ఞతలు, ఉపాధ్యాయులకు కూడా. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉపాధ్యాయులు చదివాను. కానీ నాన్న చనిపోవడం వల్ల డ్రాప్ అయిపోయాను. అయితే మ్యారేజ్ అయినాక మా ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ చదివించారు. ఇప్పటికైతే నేను ఓకే బాగానే ఉన్నా. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఒక ఆయన 7 years, పాప 5 years. ఓకే సార్. నా పేరు శ్రీనివాస్. నమస్కారం. నేను ఇటు తిరగండి, ఇటు తిరిగి చెప్పండి, ఇటు తిరిగి మాట్లాడండి. ఓకే. నా పేరు శ్రీనివాస్. ఇంటర్ వరకు చదివాను. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడికి చదువు ఆగేసి నా పిల్లలు చేయన గవర్నమెంట్ కాలేసుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. ఇప్పటివైతే నా లైఫ్ బాగానే ఉంది. ఇద్దరు నా చిన్నప్పటి నేను వస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ సార్, మీరు అందరూ వచ్చినందుకు. అందరు చాలాకి చాలా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ అనుకున్న గెట్ టుగెదర్ పార్టీ అనేది ఎంజాయ్ అయింది. తర్వాతకి చాలా వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా భయం వేసింది. నాకు చదివిన నాకు 2 పిల్లలు, పాప బాబు. మా ఆయన వెళ్తారు సునీల్ కుమార్. అంటే చాలా సార్ అయితే నాకు చాలా భయం. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు రాదు. ఇప్పటికి కూడా నేను గుర్తు చేసుకుంటాను. మా ఆయన సార్లు చేసినప్పుడల్లా అన్నింటినీ లెక్క రాయమంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతాయి. మీకు ఎవరు చెప్పిందో మ్యాథ్స్ అని ఊరికే అంటారు. సార్ అయితే ఇంకా వైట్ పేజీ ఉన్న పేపర్లో ఊరికే కావాలని వాడు. ఒకసారి నా బుక్ కొంచెం బ్యాక్ ఉందని ఇట్లా ఇసిరేసింది. అప్పటి ఇంకా అంటే నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా పేరు నేను వ్యవసాయం చేస్తున్నా. దగ్గర
నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు మ్యారేజ్ అయ్యి 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. నేను ఇంటర్ కంప్లీట్ చేశా. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్మీ ట్రైనింగ్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ జాగ్రత్త పడేసరికి ఇంట్లో మ్యారేజ్ చేసి మ్యారేజ్ చేసిన తర్వాత ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాను. నా పేరు ఆత్మూరి శ్రవణలాల్. నేను 10th క్లాస్ పూర్తి చేసాను. నేను వ్యవసాయం చేస్తాను. మరి పొడవటోలోనే ఉంటాను. నా పేరు అనేది చాలా నమస్కారం. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి 2 వరకు చదువుకున్నాను. నేను ఇప్పటివరకైతే 10th వరకు చదువుకున్నాను. నేను 10th ఆడుతున్నాను. నేను 10th పని చేస్తాను. సూపర్ వరకే చేస్తున్నాను. నాకు పెళ్ళి అయింది, 1 బాబు. అంటే ఇంతవరకు పని చేస్తున్నాను. చాలా అందరూ నన్ను చదువుతానని చదవలేకపోయాను. మీకు పెళ్ళయింది, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? 4 years అయింది. ఓకే ఇంకానే ఉంటాను. ఓకే. నేను ఒక్కటే పని చేస్తాను. నేను బయట కిరాయికి ఉంటాను, లక్ష్మీ బయటనే ఉంటాను. నా ఒక్కరికి చేసుకొని వాళ్ళను చదివించుకుంటా, మా ఫ్యామిలీ చూసుకుంటా చేస్తాను. ఎందుకంటే నేను ఎదురలేదు. మామూలుగా చదువు చేసినంత వరకు చేసినా కానీ నాకు రాలేదు చదువు ఎక్కువ. అందులో నేను ముందుకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వరకైతే ఏదో టెంపరింగ్ వరకు అయితే చేసుకుంటూ ఇప్పుడు వరకు చేసుకుంటూ నెల 10,000 వస్తుంది. అందులోనే బతుకుంటున్నాను. అంతకన్నా నుంచి అయితే నేను ఎదగలేకపోయాను. ఇంకా కొంత ముందు ఎదగాలి వస్తుంది. అందుకు నేను ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా వాళ్ళు కూడా కొంచెం నెమ్మదికి వచ్చి వీడియో థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సీ క్లాసులో ఏ పాత్ర అయితే ముందుగా గౌరవ ఉపాధ్యాయులు, 14 విద్యార్థులకు అందరికీ ఉదయం నమస్కారాలు. ఇప్పుడు ఎక్కడికి సార్ ప్లీజ్ స్టేజ్కి రావాలని కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. నేమ్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు సందీప్ రెడ్డి, మా విలేజ్ కొనోడు. నేను స్టడీ ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ పొద్దు ఫామ్లో ఇన్ఛార్జ్ చేస్తున్నాను. నాకు విద్య అంటే చాలా ఇబ్బంది. అప్పట్లో కూడా 10th రాసేటప్పుడు ఎవరు పాడేటప్పుడు విద్య కూడా ఎంత వస్తుంటే వెగరేస్తారు, మరీ ప్రోత్సహించి పైకి పంపించారు. ఇప్పటికి కూడా మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కింద అయితే చాలా మాట్లాడతాం, స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇద్దరితో నెక్స్ట్ విలేజ్ పైకి రావాల్సిన కోరుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీ సిద్ధివిజయ్. నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను. ఎంఫార్మసీ 2015లో కంప్లీట్ అయింది. మధ్యలో 3 years వేరే జాబ్స్ చేశాను. అదే 2 years నుండి మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఎందుకు కాలే? నాకు స్టేజ్ ఫియర్ చెప్పాలంటే ఇప్పటికి కూడా అంతే. నాకు సిద్ధు సారు అటెండెన్స్ కాదు భూమి చూడాలి భూమి తిరుపతి జరి వల్ల 3 డబ్బులు తిరిగిన మొదలుగా గడక చేస్తే గడకంతో చాలా చేసి చేయము. ఒక పద్యం చెప్పాక రేపు ఎవరైతే చూసుకుంటూ చదివితే పెళ్ళి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అదే రోజు చూడకుండా చెప్పాను సార్కి.
నాకు కొంచెం ఒకరోజు ముందు చదివే అలవాటు ఉందన్నమాట. నేను ఎక్కువగా అంటే రైతులకి భయపడేది. గెటెడ్ అంటే టైం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా మధ్య అయితే చాలా మంది ఇప్పటికీ చదువుతుంది సార్. అంటే పాఠ్య గురించి దమ్మాలు నిద్ర దగ్గర అడిగారు చెప్పారు సార్. ఆ టైంలో అలా చెప్పారు. ఎన్ని సంవత్సరాలు ఏ సంవత్సరాలు. థ్యాంక్ యూ సార్. బాధితులు 8 అయిపోయింది, 10లో ఇంటర్ అయిపోయింది, 13లో అయిపోయింది, 15లో పీజీ అయిపోయింది. నేను పీజీ అయిపోయి 3 ఇయర్స్ టీచింగ్ చేశాను. మామూలు టీచింగ్ చేశాను. టీచింగ్ అయ్యేటప్పుడు శాలరీ ఎంత పోవడంతో నేను హైదరాబాద్లో ఉంటుంది ప్రజెంట్. అక్కడ ఇచ్చేసి బ్యాంక్లో వేస్తున్నాను. పెళ్ళైంది, 2 పిల్లలు. మేము ఉండేది అక్టోబర్లో ఉంటాము. ఇచ్చాడు ఇక్కడ ఇటు సైడ్ మాట్లాడు. బ్యాంక్లో జాబ్ చేస్తాను. నా పేరు శ్రీకాంత్, మాది బద్రేపల్లి. 10th వరకు చదువుకున్నాను నేను. మాకు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ నడుపుతా, వ్యవసాయం చేస్తుంటా. మ్యారేజ్ అయింది, ఒక పాప పేరు భక్తి, భార్య పేరు భవాని. అందరికీ నమస్కారం. స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది. నా పేరు శ్రవణ్ కుమార్, నా వచ్చేసి లక్ష్మపురం, చదివింది కొడవడు. నేను మెకానిక్ చేస్తాను, మంకడికేరి. నీ పేరు హెడ్ మాస్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఇక్కడికి ఫిఫ్త్ అయిపోయిన తర్వాత 6th ఎంటర్ నేను కొడవలి స్కూల్కి వచ్చినప్పుడు ఆ సారు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. మేము ఉన్నాం బిడ్డ, మీకు ఏ భయం వద్దు, మంచిగా చదువుకోండి, మీకు ఏమన్నా బాధ ఉన్నా సంథింగ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడికి రావడానికి కారణం కూడా మేము ఇక్కడికి అంటే ఈ స్కూల్కి రావడానికి కారణం కూడా నాకు హెడ్ మాస్టర్ సార్ గారే. ఎందుకంటే హెడ్ మాస్టర్ సార్ గారు మా బాబుకి పరిచయం ఇంతకు ముందే. అందుకనే మేము అందరము ఇక్కడికి ఫస్ట్ మా అక్క వచ్చింది. మా బద్దలపల్లి నుంచి ఫస్ట్ కొడవలి స్కూల్కి మా అక్కనే ఫస్ట్ రావడము. దాని తర్వాతకి ఒక్కొక్కరు అందరూ అందరికీ నమస్కారము. ఓకే ఓకే అందరికీ నమస్కారాలు. నా పేరు కృష్ణ, కొడవలూరు. నేను రీసెంట్ టైలర్లో షాప్ నాది, తప్పు చేస్తున్నాను. అందరూ క్లాస్మేట్ ఎప్పుడు కలవాలనుకోలే. అందరికి నచ్చినంత సంతోషం. ఎంతోసారి ముగిస్తా అనుకోకూడదు. అందరం ఇలా అప్పుడప్పుడు కలుసుకోవాలి. కలుసుకొని అందరం మంచిగా ఉండాలి. 7 months back మ్యారేజ్ అయింది. మా ఆయన పేరు సాయిబాబా. నేను ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంటర్ ఎస్ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్వి జూనియర్ కాలేజ్, డిగ్రీ ఏబిడిసి కాలేజ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత అన్నయ్య కారణాల వల్ల శ్రీ చైతన్యలో ఒక 6 years వర్క్ చేశాను. అక్కడ రిసెప్షనిస్ట్గా ప్లస్ అకౌంటెంట్గా. దాని తర్వాత మళ్ళీ వేరే ఇప్పుడు మోటార్ స్కీమ్లోని సిఆర్ఐ పంప్స్లో నేను అకౌంటెంట్గా చేస్తున్నాను. మా ఆయన సాయిబాబా తను టెక్ మహీంద్రాలో సూపర్వైజర్గా చేస్తున్నాడు. ఇది నా ఫ్యామిలీ. నాకు విద్య చెప్పిన గురువులందరికీ శుభాకాంక్షలు. మేము చాలా రోజుల తర్వాత అసలు 2-3 years నుంచి కలవాలి, చేయాలి, ఒకసారైనా మా చెప్పిన ఉపాధ్యాయులను పిలిచి వాళ్ళతో ఒకసారి మా అనుభవాలను పంచుకోవాలని ఎప్పుడూ అనుకునే వాళ్ళము. ఇది అనుకోకుండా ఎప్పుడూ అనుకోవడమే తప్ప చేయడం లేదు అనేసి ఫస్ట్ టైంగా మేము ఇది ఈసారి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మేము పిలవగానే వచ్చినట్ట మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
ఇంకా నా తోటి విద్యార్థులకి కూడా నమస్కారములు. మాకు వెంకటరెడ్డి సార్, ఇంకా హెడ్ మాస్టర్ రెడ్డి సార్, రవి సార్, కృష్ణమూర్తి సార్, రాము సార్, సిద్ధు సార్, మా మమ్మీ కూడా స్కూల్లోనే అంగన్వాడీ టీచర్గా చేస్తుంది. మా పరిస్థితులన్నీ సార్ గారికి తెలిసి ఎప్పుడు నన్ను మీ ఫ్యామిలీ గురించి ఇలా ఉందిరా, మీ మమ్మీ కష్టపడుతుంది, మీరు కష్టపడితే మీ మమ్మీ స్థాయి నుంచి మీరు కొంచెం ఎంతో కొంచెం ఉపయోగంగా ఉంటారు అని చెప్పేవారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన ప్రతి విద్యలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్పింది నాకు జీవితంలో ఒకదానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికి వరకు ప్రజెంట్గా నేనైతే నా కాళ్ళ మీద నేను నిలబడి ఒకరికైతే బాగా కొంచెం హెల్ప్ఫుల్గానే ఉన్నాను. వాళ్ళపైన కూడా నేను డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఏదో ఒకటి చేసుకోవాలి, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో చిన్న వర్క్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు హ్యాపీ. మా మమ్మీ కష్టపడినందుకు నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. నా హస్బెండ్ మంచివాడు, నా అత్త మామయ్య కూడా మంచివాడు. సో ఇది ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చేద్దాము అనేవారు. అందుకే ఇప్పటి వరకు మేము తీసుకొచ్చాము. మేము చేయడంలో ఫస్ట్ టైం సార్. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ వల్ల మిస్టేక్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. మనం కూడా ఒకసారి వాళ్ళని కూడా గుర్తు చేసుకున్నాం. వాళ్ళు కూడా వస్తే మేము ఇంకా హ్యాపీగా ఉండేది. కానీ వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు రాలేదు. వాళ్ళకు కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా యోగన్ సార్ వాళ్ళు మనకి సిక్స్త్ క్లాస్ వరకు చెప్పాడు. ఒక 2 years తన ఊర్లోనే ఉండి సార్జీ మహబూబ్ నగర్ అయినా కూడా ఇక్కడే ఒక 1 year ఉండి మనకి విద్య బోధించాడు. సో సార్ మిస్ అయినందుకు కూడా చాలా బాధాకరమైన విషయం. అది కూడా మనకి ఈరోజు ఇక్కడ ఆఫ్టర్ 1.5 hour ముందు మనకి తెలిసింది సార్ అలా అయ్యాలని. సో సార్ కోసం ట్రై చేశాం. కానీ సార్ మనకి ఈ లోకంలో లేకుండా వెళ్ళాడు. తను అక్కడికి వెళ్ళినా కూడా తన మనశ్శాంతి హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఇప్పుడు సార్ వాళ్ళకి సన్మానం లేదు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కొంచెం మంచి గుర్తు రాండి, ప్రోగ్రామ్ అనదే కదా. అందరూ బయట ఉన్నారు, కొందరు బయట తిరుగుతారు. నమస్కారం సార్. నేను శ్రీకాకుళం డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టి ఈ మధ్యలో కొంచెం లాస్ట్ టైం కాలేజ్ తీసేసినాం. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్ చేసి మొన్నగా రాజకీయం చేసినా అన్ని చేసినా కాబట్టి సార్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్ అయినా. ఇంకా చిన్నప్పుడు చెప్తారంటే సార్ వాళ్ళు అందరూ తెలుసు. సార్ వాళ్ళు అట్లా పుట్టడం వల్లనే ఈరోజు నేను ఇలా సెటిల్ అయినా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి సార్కి ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ మాత్రం నా మీద చాలా కేర్ తీసుకునేది. ఎందుకంటే ఏదైనా ఉంటే మా అమ్మకి ఎప్పుడు సార్ మేము బాగా కొట్టిరు. వాళ్ళనే ఇంకా నేను ఇంత మంచిగా సెటిల్ అయినా. అదైతే ఒకటి గుర్తింపు ఇంకా ఉంది నాకు. ఇక రాముడు సార్ గురించి కూడా చెప్పాలంటే చాలా ఉంటుంది. సార్ అయితే అందరికి నన్ను ఇంకే ఘోరంగా కొట్టి ఆ కొట్టడం వల్లనే దానివల్లనే మనం ఇంట్లో చదువుకొని ఇప్పుడు ఒక సెటిల్ ఉన్నాం. వాళ్ళు కొట్టడానికి బాగా ఏం లేదు. సార్ వాళ్ళ దయ వల్ల ఇప్పుడు కొంచెం సెటిల్ ఉన్నా, అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ అందరూ ఇంకా మంచిగా ఫ్యూచర్లో సెట్ అయ్యి మళ్ళీ ఇదే శ్రీనిధి ఫంక్షన్ హాల్లో మళ్ళీ వెళ్దామని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. పరమాత్మ
మాది జీడికల్వేల. అక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం వనపర్తి హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇన్ని సంవత్సరాల కాలానికి కూడా మా వారు అనే వాళ్ళు కొందరు ఉన్నారు అని మీ మనసులో ఉన్నందుకు కూడా ప్రత్యేకంగా మా స్టాఫ్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరు ఏ స్థాయిలో ఇక్కడ మాట్లాడినటువంటి స్టూడెంట్స్ ఎవరు ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పటికీ, ఎవరు ఏ వృత్తిని ఎన్నుకున్నప్పటికీ సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండడం. ఇవాళ నా స్టూడెంట్స్ ఏ చిన్న స్థాయి నుండి ఏ ఉన్నత స్థాయికి ఉన్నా చాలా గొప్పే, కానీ సమాజంలో చెడు పేరు లేదా ఒక మంచి పేరు తీసుకొచ్చారని గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు చెడు చేసే వాళ్ళు కాదు, అందరూ సామాజిక ఆర్థిక అన్ని రకాల సమస్యలతో ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి. కోటి బడికి రాడు, కోటి బడికి వస్తాడు, ఓ ఇంటికాడ పరిస్థితి ఉన్నది, రకరకాల విద్యార్థులను చూస్తూ ఉంటాం. కానీ మన పరిస్థితులకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా సమాజాన్ని చూసుకుంటూ నడుచుకునే విధంగా నడుచుకుంటున్నందుకు మా స్టాఫ్ తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా మనస వాస కర్మణ మా యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని, ఇప్పుడే కాదు మా స్టూడెంట్స్ ఎప్పటికైనా మీరు మా స్టూడెంట్స్ మీకు ఏమైనా అవసరాలు ఉంటే మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మేము సలహాలు కానీ సూచనలు కానీ మా వంతు సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఉంటాయని కూడా ఈ సభాముఖంగా మనం చేస్తున్నాము. ఏంటంటే మనము స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ గమనించి నా ఉద్దేశం ఏంటి, నా ప్రొఫెషన్ ఏంటి, నేను ఎట్లయితే బాగుపడతా అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందో గ్రాడ్యువల్ గా మీ అంతటా మీరే ఒక ఎడ్యుకేషన్ లో ఎదిగిపోయినారు. ముఖ్యంగా నేను నా సూచన ఏంటంటే దాదాపు 10-15 మంది వరకు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఇన్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ నీడ్. ఇంగ్లీష్ ఈజ్ ది గ్లోబల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ది డిఫికల్ట్ సబ్జెక్ట్. wherever you are goes to the abroad, any place you talk with English. ఎప్పుడైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వచ్చి నేను ఇట్లా మేడం నాకు ఈ పనులని అంటే నువ్వు 100% తెలుగులో పెట్టుకున్నాను అడగడం. సరే 2 వాక్యాలు అక్కడ మాట్లాడు, టేక్ యువర్ సీట్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ మనం దాన్ని ప్రాబ్లంగా ఫేస్ చేసుకోవద్దు. స్మూత్ గోయింగ్ నీటి వస్తూనే నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థం కావాలి, మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన తర్వాత బీకామ్ చేసినోడు సాఫ్ట్వేర్ వెళ్తాడు, బిఏ చేసినోడు సాఫ్ట్వేర్ వెళ్తుండు, బీటెక్ చేసినోడు సాఫ్ట్వేర్ వెళ్తుండు. ఇక్కడ కోర్సెస్ ఎట్లా తయారైనాయి అంటే నువ్వు ఏ కోర్స్ అనేది .NET అని, సాప్ అని, తర్వాత నెట్వర్క్ టెక్నాలజీ అని డిఫరెంట్ ఒక 3 నెలల కోర్సులు ఇచ్చేసినట్టు ప్రియమైన విద్యార్థులు మరి మాకు ఇక్కడ స్కూలు విధులు ముగించుకొని బత్తరగడకు వెళ్ళగానే మాకు ప్రతాప్ రెడ్డి సార్ ఎప్పటికీ అక్కడ లోకల్లో ఉండి కలిసేది. మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయులైనటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారికి ఇదొక కొడవటూరు పాఠశాల విద్యార్థులు ఈ చేపట్టేటువంటి కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం ఇదే మొదటి అనుకుంటాం. ఇంతకుముందు ఎవరు నిర్వహించాలి. మీరు దీనికి నాంది పలికినట్టుగా మరి మిగతా విద్యార్థులకు కూడా మీరు ఆదర్శంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఒక మంచి కార్యక్రమాలు మంచి మనసుతో చేసేటువంటి కార్యక్రమం, ఏదో టైంపాస్ చేసేటువంటి కాదు. మరి అప్పటి 12 సంవత్సరాల తర్వాత మీరు కలిశారు.
కలుసుకుంటే ఇప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉందో మాకు కూడా అంతే ఆనందంగా ఉన్నది మిమ్మల్ని చూస్తుంటే. అప్పుడు ఇంత ఉండేవారు, ఎవరికి అప్పుడు మీరు వయసు అప్పుడు 12, 13, 14 సంవత్సరాల వయసు, ఇప్పుడు అందరూ 25 దగ్గర 30 సంవత్సరాలకు వచ్చారు. రావడం చాలా మంచి శుభసూచకం ఇది. ఇలాంటి నిర్వహించుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే ఒక ఆనందము, ఉత్సాహము, మరి ఒకరు బాధలు, ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకోవడము, మరి అప్పుడెట్లా ఉండే ఇప్పుడెట్లున్నాము, మరి తర్వాత రాబోయే రోజులలో ఎట్లున్నాము అని ఒక మనం అనుకునేటువంటి ఈ మంచి ఆలోచించుకునే సందర్భము. మరి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఈ సందర్భంగా మా దగ్గర మీరు చదువుకున్నప్పుడు మొగ్గలు అంటే పుష్పించాలి మొగ్గలు, ఇప్పుడు వికసించిన పుష్పాలు అంటే ఇప్పుడు సమాజంలో మీరు తిరుగుతున్నారు. కేవలం అప్పుడు మా దగ్గర మాత్రమే, ఇంట్లో మా దగ్గర మాత్రమే తల్లిదండ్రులు చెప్పింది వినేది, బడిలో నేను చెప్పేది వినేది. ఇప్పుడు మీరు సమాజంలో కలిసిపోయారు, విచ్చుకున్నటువంటి పువ్వులు అయిపోయారు. మరి మనం ఎలాంటి పువ్వులను ఇష్టపడతాము? సువాసన ఇచ్చేటువంటి పువ్వులను మాత్రమే ఇష్టపడతాం. మరి మీరు కూడా సమాజంలో సువాసన ఇచ్చేటువంటి పువ్వులాగా మెలుగుతూ ఉండాలి. ఇక మనకు తల్లి, తండ్రి, తర్వాత స్థానం స్నేహితుడు, తర్వాత దేవుడు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఉపాధ్యాయులు జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానం అంటే చదువు, చదువు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే తెలివి, తెలివి అంటే జ్ఞానం, తెలుసుదండి ఇదండి. మరి అన్నిటికంటే ఇప్పుడు మనకు ఏ అవసరం పడ్డా గూగుల్ అవసరం పడుతుంది. గూగుల్ కన్నా కూడా గురువే నిన్న. ఎందుకు? ఆ గూగుల్ పరిచయం చేసేది గురువే కాబట్టి. గురువు అంటే కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, మీరు వివిధ వృత్తులలో స్థిరపడ్డారు. మనిషన్నవాడు మత్తుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్తుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోత ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతు పెనువాస అంధకారములో మానవత్వం ఉన్నవాడు. మరి ఇక్కడ నేను కొడవటూరికి 2005లో వచ్చి 2012లో బదిలీపై రంగనాథపల్లి మండలంలో ఉన్నటువంటి ఇబ్రాహీంపూర్ గ్రామంలో మరి నేను మొదటి నియామకము ఫస్ట్ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.
తర్వాత చాలా రోజుల తర్వాత మా స్టాఫ్ అంతా కలిసినాము, పిల్లలను కలవటం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నది. ఇక దాదాపుగా కృష్ణమూర్తి సార్, సిద్ధు సార్ అన్నీ చెప్పేసినాం. ఇక్కడ ఇవాళ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు ఆ రోజులలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, స్టేజ్ ఫియర్ పోవాలంటే మీరు మాట్లాడాలి, మీ ఇంట్లో మాట్లాడండి, చేయండి. ఇది మీ పిల్లలకి రిపీట్ కాకుండా చూడండి. మీరు మీ పిల్లలకు కూడా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడేటట్టు చేయండి. ఇది అంటే గెట్ టుగెదర్ చిల్డ్రన్స్తో కావడం నాకు ఇది సెకండ్ది. ఇక్కడికి నేను గవర్నమెంట్ జాబ్లోకి రానప్పుడు లెక్చరర్గా చేశాను. అక్కడ 93, 92, 93, 95 ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేశారు. వాట్సాప్ గ్రూప్ ఉన్నది, దాంట్లో కాలేజ్ పేరుతో పాటు 93, 95 బ్యాచ్ని పెట్టారు. మా స్టాఫ్ అంతా అప్పుడు లెక్చరర్స్ అందరం దాంట్లో ఉన్నాం, స్టూడెంట్స్ ఉన్నారు, మంచిగా పై తరగతులకు వచ్చి మంచి పొజిషన్లలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ గ్రూప్లో టీచర్స్ అని పెట్టారు, దాన్ని సవరించండి. టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి దాన్ని సవరించి, కాకపోతే కొడవటు 2007-8 అని చేసేయండి. అంటే అక్కడ ఇమ్మీడియట్గా ఫైండ్ అవుట్ అయితే ఒక్క టీచర్సే కాదు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మాట్లాడాలి. తర్వాత ఇక మీరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తిని రెస్పెక్ట్ ఇవ్వండి, దాని మీద కాన్సన్ట్రేట్. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. మరియు మా మిత్రుడు రవి గారు, కృష్ణమూర్తి గారు, మిత్రుడు గారు, అదేవిధంగా సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఎందుకంటే నాని కూడా అనండి, ఎందుకంటే నేను ఒక్కనే గురువుని కాదు, ఇంకా ప్రాథమిక స్థాయిలో మీకు అక్షరాలు నేర్పించినటువంటి గురువు కూడా ఉన్నారు. కొంచెం సవరణ చేసి వాళ్ళని కూడా తెలుసుకుంటే బాగుండేది. సరే, అదేదైనా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంత వ్యయ ప్రయాసాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నిర్వాహకులకు తెలుస్తుంది. వచ్చి రాగానే హాయిగా సరే టైంకి వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇక్కడ చేసే కార్యక్రమానికి పిలవడం ఒక ఎత్తు, అందరినీ కన్వీన్ చేయడం ఒక ఎత్తు, కన్వీన్ చేసిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక ఎత్తు, ఇవన్నీ చేసే నైపుణ్యం మా విద్యార్థులకు వచ్చింది అంటే అది మా గొప్పతనం కొంత ఉన్నట్టే. అంటే ఇది ఒకే రోజులో వచ్చేది కాదు, క్రమక్రమంగా వచ్చేటువంటి. చాలామంది మనం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ మీరు గమనించే ఉంటారు, ప్రతి వారమో నెలలో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం, ఎవరెవరు మాట్లాడగలిగే శక్తి ఉన్నారో చూసి వాళ్ళకి కొంచెం సూచనలు ఇవ్వడం, ఇటువంటివన్నీ నాకు కొడవటూరు నుంచే అలవాటు. అంటే నేను చేయలేదు కూడా ఫస్ట్ కొడవటూరులోనే కాబట్టి, అంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు. నా పని ఏంటంటే సోషల్ మూవ్మెంట్స్ ఎక్కువ చేయాలి పిల్లల్లో. ఇప్పుడు చాలామంది వేరు రంగాల్లో పనిచేస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తే సోషల్ మూవ్మెంట్స్ అవసరం తక్కువ, కానీ ప్రైవేట్లో పనిచేస్తే మాత్రం తప్పనిసరిగా సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఇది ముఖ్యం. అది ఎంత తెలివి ఉంటే మనం ఆ రంగంలో ప్రైవేట్ రంగంలో అంత ముందుంటాం. మరి అది చేయడమే ప్రధాన కర్తవ్యంగా నేను ఇప్పటికీ బాగా, నేను ఎక్కడ పని చేసినా సరే మొదటి పని అదే. ఉపాధ్యాయ మిత్రులకు మరియు ప్రియమైన విద్యార్థులారా,
మీరు ఎన్నడూ మాకు విద్యార్థులుగానే పరిగణించుకుంటాం. మేము దాదాపు నేను 32 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసి డిసెంబర్ 31st రిటైర్మెంట్ కావడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్కు రావడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నేను ఒక 30 ఏళ్ళ గెట్ టుగెదర్ అనేది 1982-83 బ్యాచ్ ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి మాకు చెప్పినటువంటి లెక్చరర్స్ను పిలిపించుకోవడం, మేము మీలాగానే సరదా చేయడం, నిజానికి ఒక పండుగ వాతావరణాన్ని ఇది క్రియేట్ చేస్తుంటుంది. కానీ మిమ్మల్ని ఆశలు తెలియజేస్తూ నా తోటి మిత్రులు నర్సరెడ్డి సార్, ఎందుకంటే సారు నర్సన్న అంటారు, చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్మీడియట్ క్లాస్ మేట్. ఆ సార్ ఉన్నటువంటి వేదిక నవ్వుల జల్లుగా మారుతుంది. అసలు ఇవాళ వేదికలో ఆయన లేనటువంటి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ సార్ కనుక ఉంటే వీళ్ళందరినీ నవ్వించేవారు, అందరినీ కూడా నవ్వులతో ఈ సమావేశం గడిపేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఆయనకు ఉన్నటువంటి అనివార్య పరిస్థితులు, ఆయన కొడుకు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో పాపం ఆ సారే ఇస్తా ఉన్నాడు. ఇవాళ మండే నాడు ఆయన జైలు కావాలి, 20% ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. కాబట్టి సారు
పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ